నువ్వు పూజారి గారు అమ్మాయి కదూ? అవునండి. గుడి దగ్గర ఎప్పుడు ఉంటుంటావు అనుకుంటాను. నేను తెలుసా నీకు? నిన్ను బాగా చూశాను నేను. ఈ మందులు ఇక్కడ లేవనుకుంటాను, లోపల గొడవల్లో ఉన్నాయనుకుంటాను. చూసి చెప్తాను, నువ్వు కూడా రమ్మా. చూడమ్మా, నువ్వు రాయించి తెచ్చిన మందులు సరిగా కనపట్టలేదు. దగ్గరికి రమ్మా, ఇంకా దగ్గరికి రమ్మా, ఇంకా. ఎవరు? రావే, బయటికి రావే. దాన్ని బయటికి పంపిస్తారా లేదా? తలుపులు పగల కొట్టమంటారా? దాన్ని బయటికి పంపిస్తారా? తలుపులు బద్దలు కొడతావా? ఎవడ్రా నువ్వు? కల్పన, ఎవడు వాడు తలుపులు బాధి హడావుడి చేస్తున్నాడు? ఆ అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడట. నువ్వు పూజారి గారు అమ్మాయి కదూ? అవునండి. ఏం జరిగింది? ఏడ్చాడు వెధవ. ఈసారి నీ దగ్గరకు వస్తే చెప్పు, కాళ్ళు విరిచేస్తాను. అయితే ఆ మందులు చెట్టు లేవు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎవరు నువ్వు? ఆ పిల్లను బయటికి పంపించు. ఏమా, ఇతను ఆ పిల్ల మేనమామ. ఆయన మా గురువు కంప్లైంట్ ఇచ్చాడు. మర్యాదగా పిల్లని బయటికి పంపు, లేకపోతే మా గురువే పిల్లని ఎగరేసిపోతాడు. ఎలా ఎగరేసిపోతారు? ఎందుకు ఎగరేసిపోతారు? అసలు నేనెవరు, అతనెవరో మీకు తెలుసా? అతను నా మేనమామ. ఎవరేం చెప్తే అది నిజమేనా? మేం గొప్పవాళ్ళం, బలవంతులం, ఏం చేసినా చెల్లుతుందని అయిన దానికి కాని దానికి తయారవకండి. ఆ పిల్ల నీ మేనగోడలా? మా అమ్మకు చుట్టం. నాతో ఏం చెప్పారా? నా మేనగోడలని చెప్పాను. ఇంకేం చెప్పావు? అలా పంపడం లేదని చెప్పాను. ఇంకేం చెప్పావు? నేను తిట్టారని చెప్పాను. నేనేం చెప్పిన అని అబద్ధాలు. అబద్ధాలు చెప్పడానికి నీకెంత ధైర్యం రా? చెప్పను. ఎప్పుడు చెప్తావా? సారీ అమ్మా, సారీ. ఏంటి ఏమంటున్నారు రాజావారు? దూరంగా ఉండి మీ ఇద్దరి గురించి విన్నాను, కానీ దగ్గరగా చూసిన తర్వాత మీ ఇద్దరి గుండెలు నిండుకుండలేనని, మంచికిద్దరు బానిసలేనని తెలిసింది. మీ ఇద్దరు ఒకటైతే ఈ ఊరు ఎంత బాగుపడుతుందో. వేరువేరుగా ఉండి ఇప్పుడు మేము ఈ ఊరికేం చెడు చేయటం లేదే అని కాదు, మీ ఇద్దరిని అడ్డు పెట్టుకుని ఇలా ఊరిని పాడు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదూ. సరే, రేపు మా దేవి గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. మీరిద్దరు అంటే అతని గురించి నాకేం తెలుసు? నాకు మాత్రం దేవుడు దేవత అంటే నమ్మకం లేదు, నేను రాను. అన్నయ్య, నాకు అమ్మ ఎవరో తెలీదు, అన్న లేడు, నాన్న తప్ప నాకింకెవ్వరూ లేరు. మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడినా అన్నయ్య అనుకుంటాను. అలాగే మంచి మనసుతో నువ్వు మాట్లాడావు. ఎలాగైనా మీ ఇద్దరు ఆ దేవుడి సన్నిధిలో కలుసుకోవాలి. ఆ దేవుడే మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. సరే, ఆ దేవుడి మీద నమ్మకం లేకపోయినా మనుషుల మీద ఉంది, ఆ నమ్మకంతోనే వస్తాను. అతని గురించి మాత్రం నాకు తెలియదు. అయితే ఆ అన్నయ్యని కూడా నేనే పిలుచుకుంటాను. సార్ 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 లండన్ నుంచి కేబుల్ వచ్చిందండి. అరైవింగ్ బై మార్నింగ్ బాంబే ఫ్లైట్ సత్యబాబు అండ్ రాంబాబు
ఎవరో వీళ్ళు? సెండర్స్ అండి, సెండర్స్. అది సరేనయ్యా, అయ్యే మనకే వచ్చిందా అని. మన కొమ్మలోనే ఇచ్చారండి సార్. నా పేరు మీద వచ్చిందా? రంగారావు అనే వచ్చింది, దొంగారావు అని ఏమో రాలేదండి. మొయ్ మొయ్, కొంపదీసి ఇవాళ ఏప్రిల్ 1 కాదు కదా? ఎందుకైనా మంచిది, ఇలా వెళ్ళి ఎయిర్పోర్ట్ కి మళ్ళీ ఇలా వచ్చేద్దాం పదండి. మనం పోల్చుకోవాలి కదా. అబ్బాయి ఈ కేబుల్ మన మొహాన్ని అంటించుకుని నిలబడితే వాళ్ళే వచ్చి పోల్చుకుంటారు. ఇదిగో పోని మీ మొహాన్ని నా మొహాన్ని అంటించుకుంటారు. అంటించుకో. అరే యార్ అచ్చు పర్వతాలు పానకాల్లో ఉన్నారే. పర్వతాలు పానకాలు ఎవరండి? నీకు తెలియదులేవా, నువ్వు ఊరుకో. Who is Mr. Rangarao here? Anybody by name Rangarao here? రంగారావు అనే పేరు గల వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేనే ఆ రంగారావు. Nice to meet you. ప్లీజ్ టు సీ యూ. మేమే మీ పేరు మీద కేబుల్ ఇచ్చాం. I am Satyababu. ఐ ఆమ్ రాంబాబు. ఐ సీ. Come on, let's go. Lalalo, lalalo. 1, 2, 3. అరే కాలు బెణుకుతుందండి. కాల బెనకడమా? అది మీలాగా వయసు అయిపోయిన వాళ్ళకి. వీఆర్ యంగ్స్టర్స్. Well said. ఆహా. Oh, no lift? ఏ ఎక్కలేరా? ఎక్క లేకపోవడమా? మీలాగా వయసు అయిపోయిందా మాకు? వీఆర్ యంగ్స్టర్స్. Very easy. కమ్ ఆన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, ఏమండి 17, 18. మీకు ఆయాసంగా లేదు? ఆయాసమా? మాక. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. వీఆర్ యంగ్స్టర్స్. బై ది బై, మా డాడీ శ్రమ ఎక్కడ? ఇది. థ్యాంక్ యూ. టాటా. లగేజ్ వచ్చేసిందండి. కాళ్ళన్నీ పీకేస్తున్నాయి. పద్ధతే మరి. ఇలా యంగ్స్టర్స్ అని రెచ్చిపోయి హై జంపులు, లాంగ్ జంపులు, స్టెప్పింగ్లు, మూవ్మెంట్లు ఇచ్చేస్తే ఏమవుద్దు మరి? మనం అలా జంప్ చేయకపోతే మనం యంగ్స్టర్స్ అని వాళ్ళు నమ్మొద్దు. నమ్మడం మాట సరే, ఇలా అస్తమాను యంగ్స్టర్స్ అని రెచ్చిపోతే ఇక మేడ మెట్లు ఎక్కడమంటూ ఉండదు. ఏ మెట్ల కింద మనం సెటిల్ అయిపోవలసి ఉంటుంది. బా, తలంతా దుర్ర పెట్టేస్తుంది. పిచ్చెక్కిపోతుంది. మేము ఇక్కడ స్నానం చేస్తున్నాం. బాత్రూమ్ లో స్నానం చేసి రావడం ఏంటండి? అబ్బా, ఫారిన్ పత్తాయి మాది. నేకెడ్ గానే చేస్తాం. అది కూడా బాత్రూమ్ లో చేయం, బెడ్రూమ్ లోనే చేస్తాం. అది సరే, భోజనం రెడీ అయితే తొందరగా రండి. అలాగే మేము వస్తాం, నువ్వు పద. May we come in? Yes. థ్యాంక్స్ ఎ లాట్. May we sit? Yes. థ్యాంక్స్ ఎ లాట్. May we smoke? Yes. You can smoke, you can drink, you can jump, you can die. వాట్ ఏ గ్రేట్ జోక్. మరేం లేదు, మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని వచ్చాం. చేయమంటారా? మే వి? Yes. మా డాడీస్ పోతూ వాళ్ళ బెడ్స్ దగ్గరికి పిలిచి చెప్పు బ్రదర్. ఏముంది, చచ్చే ముందు వారసులను పిలిచి పెద్దలు ఏం చెబుతారు? పలానా చోట మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, పలానా వారిని కలిసి అవి తీసుకోండి అని చెప్పి. అందుచేత మా ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో చెప్తే లెక్క చూసుకుని లెక్కగా తీసుకుంటాం. పైగా ఎన్నాళ్ళు మా ఆస్తిపాస్తులను జాగ్రత్తగా సంరక్షించి పెంచి పోషించినందుకు మీకు కూడా కొంత ఇస్తాం. కరెక్ట్, మా డాడీస్ కూడా ఆ మాట అన్నారు. అలాగా? మా డాడీ నాకేం చెప్పలేదే. మీ డాడీ ఎవరు? ఎవరేంటి, మీ ఇద్దరికి ఇద్దరు డాడీలు ఉన్నప్పుడు నాకు ఓ డాడీ ఉంటాడుగా. ఉంటే మా డాడీ పోయేప్పుడు ఈ ఆస్తి మీ డాడీదని గాని, మీరు తిరిగి వస్తే ఈ ఆస్తి మీకు అప్పగించాలని గాని నాకేమీ చెప్పలేదే. డాడీయా? మీకా? మీరేగా రంగారావు. ఎవడు చెప్పాడయ్యా నేను రంగారావునని? నేను రంగారావు కొడుకు దొంగారావుని. రంగారావు వ్యర్థ వేషాలే. నువ్వు రంగారావు కాదు, దొంగారావా? మీ నాన్న ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నావా? అడుగు, ఆ ఫోటోలో ఉన్నవాడే మీ నాన్న. కాదు, ఆయన మా తాతయ్య. నో, ఆయనే మీ నాన్న. మాకు తెలుసు. అతనే మా నాన్న, అది మీకు తెలుసు. ఎయిర్పోర్ట్ లో నేనెవరో మీకు తెలియదు. హూ ఈజ్ రంగారావు అని అడిగారు. నేనే తెలియని మీకు మా నాన్నగారు ఎలా తెలిశారు? సుందోపసుందులు. ఇప్పుడు చెప్పండి, అందులో ఉన్నది మా నాన్నగారి ఫోటో అని మీకెలా తెలుసు? నువ్వు సత్యబాబువి కాదు, అతను రాంబాబు కాదు. ఆ కృష్ణారావుని అర్జునరావుని జైలుకు పంపించిన పర్వతాలు పానకాలు కాదు. వేషాలే.
నెత్తిన విగ్గు పెట్టుకుని మొహానికి రంగు పూసుకొని కుర్రకారు మీసం పెట్టుకుని రంగురంగుల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన నన్ను మోసం చేయలేరు. నిజం చెప్పండి, నువ్వు పర్వతాలు, అతను పానకాలు కదూ? అవును. అయితే నన్ను మోసం చేయాలని ఈ వేషాలు ఎందుకు వచ్చారు? ఈ వేషాలు వేసుకొచ్చింది నిన్ను మోసం చేయాలని కాదు, ప్రజలను మోసం చేయాలని. 14 సంవత్సరాల క్రితం న్యాయస్థానం దృష్టిలోనూ చట్టం దృష్టిలోనూ చచ్చిపోయిన ఈ పర్వతాలు పానకాలు తిరిగొచ్చారని మళ్ళీ ప్రభుత్వానికి తెలిస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈ యంగ్స్టర్స్ వేషాలు వేసుకొచ్చాను. నేను పెట్టింది తిని చెప్పింది విని ఇక్కడ పడి ఉండండి. నా మీద పెత్తనం చేయాలని ప్రయత్నించారో మిమ్మల్ని ఇద్దరిని నేనే ప్రభుత్వానికి పట్టిస్తాను. నేను అప్పుడే అనుకున్నా, ఏమిటది? యంగ్స్టర్స్ అంటుంటే నాటకాల్లో 60 ఏళ్ల వాడు 20 ఏళ్ల వేషాలు వేసుకున్నట్లు ఉన్నారేమిటా అని. ఇదన్నమాట మీ కథ. ఇదంతా నువ్వు విన్నావా? వినడమే బాబు నా పని. 3వ కంటి వాడికి తెలియకూడదు అనుకున్నాను. ఇప్పుడు కూడా తెలుసునని మీరెందుకు అనుకోవాలి బాబు? తెలియదనే అనుకోండి, నా వల్ల మీకు ఏ ప్రమాదము లేదు. నేను విశ్వాసపాత్రుణ్ణి, కుక్కలాంటి వాడిని. నా నోరు తెరిచినప్పుడల్లా చేతిలో కాస్త బరువు పడేయండి, ఆటోమేటిక్ గా నోరు మూత పడిపోద్ది. పద్ధతే. ఓకే, అలాగే. వస్తున్నాను. రమ్మంటే పోసు కొడతానే. రండి. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఓహో మళ్ళీ వచ్చారు. మీరు ఇలా ఉండండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏమిటమ్మా ఇక్కడేదో మొగ్గంతు వినిపించిందే? మొగ్గొంతుగా నా తలకాయ. ఇంట్లో నా సన్నాసులు తారచొచ్చి నా గొంతుకిలా అయిపోయింది. ఇంకెప్పుడు వాళ్ళని గదిలోకి రాని. వాళ్ళు వస్తే మాత్రం తలుపెందుకు తీసావమ్మా? ఎవరు వస్తున్నారో నాకెలా తెలుస్తుంది? సరే సరే తలుపేసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరైనా? మా డాడీ. అరే చెప్పలేదే, పరిచయం చేసుకునేవాడిని. దేనికి? పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్ళా? అవును, దాని గురించే కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. ఏ విషయాలు? వివరాలు? ఏ వివరాలు? ప్రభుత్వానికి పొట్టిస్తాడు. ప్రభుత్వానికి పద్ధతి ప్రకారం అసలు ముందు వీటో పేరు లేపేయడం మంచిది. బాగా చెప్పారు బాబు, అసలు జరగవలసిందే అది. నువ్వు విన్నావా? వినడమే కదా బాబు నా పని. సరే, ఇప్పుడు వాడిని లేపేయడం ఎలాగో? ఎలాగయ్యా వాళ్ళు లేపేది? ఎలాగంటే వాడిని లేపేయడం, 1 టౌన్ లో కిషన్ అని ఒక రౌడీ ఉన్నాడు బాబు, మంచి స్ట్రాంగ్ ఫెలో. వాడిని గాని మీరు పట్టుకున్నారా, వాడు వీడిని లేపేస్తారు. వీడిని లేపేశాడంటే ఇక మీరే కింగ్స్. పిల్ల కూడా మీ చేతిలోనే ఉంటుంది. పద్ధతిగానే ఉంది. ముందు పుచ్చుకోతారు. కిషన్ బాబు, నమస్కారం బాబు. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని కలవాలని 2 వచ్చారండి. ఏం పని? రండి. ఎందుకు అలా భయపడతారు? భయపడక్కర్లేదు. మన కిషన్ బాబు మన సొంత మనిషి కింద లెక్క. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతం ఏమీ చేయటం లేదండి. అవతల వాళ్ళు పెట్టే హింసను అనుభవిస్తున్నారండి. ఎవరు అవతల వాళ్ళు? మీకు తెలిసే ఉంటుందండి. ఊళ్ళో పెద్ద మనిషి రంగారావు అని, మల్టీ మిలియనర్. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? చెప్పాను కదండి ఒకరిని లేపేయాలని. దేనికి? పాపం ఆ ఆస్తి వీళ్ళదండి, అతను అనుభవించేస్తున్నాడు. వీళ్ళ ఆస్తి అతను ఎందుకు అనుభవిస్తున్నాడు? వీళ్ళు చాలా ఏళ్లుగా ఊళ్ళో లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఫారెన్. ఫారెన్ లో ఏం పని? ఫారెన్ లో అబ్బా, అన్నిటికీ నేనేనా జవాబు? వారు డీటెయిల్స్ అడుగుతున్నారు, చెప్పండి. మా నాన్నలు ఫారిన్ లో ఉన్నారు, మేము అక్కడ పుట్టాము. మా నాన్నలు పోయారు, మేము ఇండియా వచ్చేసాం. మా ఆస్తి మాకివ్వండి అని నో అన్నారు. పైగా మమ్మల్ని చంపుతాము అన్నారు. మేము నో అన్నాం. అది పద్ధతి కాదు కదా. మీరు ఏదైనా పద్ధతి చేస్తారని. మీరు చెప్పేది నిజమనేమిటి గ్యారంటీ? వీఆర్ ది సోల్ ప్రొప్రైటర్స్. మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తామండి? ఆ ఆస్తి మీదేననేమిటి గ్యారంటీ? కావాలంటే ఎంక్వైరీ చేయించండి, పద్ధతిగా ఉంటుంది. మీరు ఎవరిని చంపమంటున్నారో అతను నేను ఒకసారి కలుస్తాను. కలిసిన తర్వాత చెప్తాను నేను ఈ పనికి ఒప్పుకునేది లేనిది. మీరు వెళ్ళండి. అడ్వాన్స్ ఒప్పుకున్న తర్వాత చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చెప్పనండి, మీ ఉప్పు తిని మీకు అన్యాయం చేయలేను, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అన్యాయం చేయలేను. నిజం చెప్పకపోతే లేపేస్తాను. అదేనండి బాబు, అదే. మిమ్మల్ని లేపేయాలని వాళ్ళు పార్టీని బుక్ చేసుకున్నారండి. పార్టీయా? అవునండి, ఆ 1 టౌన్ కిషన్ 2-3 రోజుల్లో మిమ్మల్ని ఎక్కడో అక్కడ వాళ్ళు లేపేస్తారండి బాబు. నిజమా? నిజమేనండి. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు 2 టౌన్ రాజాబాబు గారిని బుక్ చేయండి.
ఆ రౌడీ ఈ రౌడీ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, మనం సేఫ్ అయిపోవచ్చు.